బర్రెదూడపై అత్యాచారం, కామాంధుడిని కొట్టిన యజమాని. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బీహార్కు చెందిన రోహిత్ అనే వ్యక్తి సిద్దిరాములు అనే రైతుకు చెందిన పొలంలోని షెడ్డులో కట్టి ఉన్న 7 ఏళ్ల వయసున్న బర్రెదూడపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనను సీసీటీవీ కెమెరాలో చూసి షాక్ అయిన షెడ్డు యజమాని సిద్దిరాములు నిందితుడు రోహిత్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేపలు, రొయ్యలు తినాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ సీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. వారంలో కనీసం ఒక్కసారైనా చేపలు, రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ యాక్యూ ప్రొడక్ట్స్ లో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో మరియు దేశంలో ప్రోటీన్ ని పెంచే విధంగా ప్రోత్సాహం అవసరం. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒక రోజు ప్రోటీన్ పీటీని పెంచేలా చేపలు, రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం. దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు 4 రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. దీనికోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం సీఎం రేవంత్ రెడ్డి డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని ఆదేశించారు. అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, వెంటనే డ్రోన్లను కొనుగోలు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ విభాగానికి సూచించారు. ఇది అమలులోకి వస్తే దేశంలోనే పోలీసింగ్ వ్యవస్థ కోసం డ్రోన్లను ఉపయోగించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. తిరుమల శ్రీవారికి అష్టలక్ష్మి చంద్రవంక కంటి విరాళం. తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు 60 లక్షల రూపాయల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంటిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం సమర్పించారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ మరియు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి ఆభరణాన్ని స్వీకరించారు. ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మీ ఇంటికి అదనపు రక్షణ అని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు వెల్లడించారు. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో చాలా మంది కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువులను కలవడానికి లేదా సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాలలో ఇళ్ల భద్రతపై ఆందోళన సహజం. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించండి అని. కూటమి ప్రభుత్వం ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదని హోంమంత్రి అనిత తెలిపారు. గత ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై అనేక కేసులు పెట్టిందని, అమరావతి రైతులపై పెట్టిన కేసులకు లెక్కలేదన్నారు. తన మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసులో నేటికి కోర్టుకు వెళ్తున్నానని అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే సోషల్ మీడియా పోస్టుల విషయంలో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. అసెంబ్లీలో డ్రెస్ కోడ్. ఏపీ అసెంబ్లీ శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో కలర్ డ్రెస్ లో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. నిన్న గాయత్రీదేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ డ్రెస్ కోడ్లతో సభకు వచ్చారు. మన సంస్కృతి సంప్రదాయాల గురించి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పాటిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తొలి పలుకుతోనే అదరగొట్టిన నాగబాబు. జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో కీలక సభ్యుడు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై చాలా రోజులే అయింది. అయితే నాగబాబు ఎన్నిక తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఆయన పెద్దల సభలో కాలు పెట్టేందుకు చాలా సమయం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభకు వచ్చిన నాగబాబు మంగళవారం సభలో తొలిసారి మాట్లాడారు. న్యాయం జరగడంలో ఆలస్యం జరిగితే ఎంతటి నష్టం జరుగుతుందన్న అంశాన్ని ఆయన ప్రస్తావించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న చోట్లల్లా ఇప్పుడు ఓజీ నామస్మరణే వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటి. సరైన ప్రమోషన్లు చేయకపోయినా, ట్రైలర్ చాలా ఆలస్యంగా రిలీజ్ అయినా ఈ సినిమాకు ముందే కావాల్సినంత హైప్ వచ్చేసింది. హైప్ మరీ ఇలా పెరిగిపోతే రేపు పొద్దున సినిమాతో ఇంప్రెస్ చేయగలమా అని మేకర్స్ కంగారు పడే స్థాయికి హైప్ వెళ్లిపోయింది. దీనికంతటికీ మూలం 2 ఏళ్ల ముందు వచ్చిన టీజర్. అక్కడి నుంచే హైప్ పెరుగుతూ పోయింది. ప్రజాధనంతో సీఎం చంద్రబాబు 70 సార్లు, మంత్రి లోకేష్ 77 సార్లు, డిప్యూటీ సీఎం పవన్ 122 సార్లు గన్నవరం, హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరిగారని వైసీపీ చేసిన ఆరోపణలను టీడీపీ మండిపడింది. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరు నిజమైన ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిపై అబండాలు వేయడం వారి దుష్ట సంస్కృతికి ఉదాహరణ అని అన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని టీడీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది అని ట్వీట్ చేసింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది.
అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులతో ప్రవేశించారు. అయితే అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పులతో ఆలయంలోకి ఎలా ప్రవేశించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.